హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు ఫ్రైడే, మీకు తెలిసిందే, నేను ప్రతి ఫ్రైడే నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. ఈరోజు మీకు జావా స్పారో యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. నా దగ్గర ఉన్న జావా స్పారో ఎలాంటి బ్లడ్ లైన్ ఉన్నది, అవి ఎలా బ్రీడింగ్ చేస్తున్నాయి మీకు వీడియో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఇంకా బర్డ్స్కి సీజన్ని బట్టి ఎలాంటి సీడ్ మిక్స్ తయారు చేయాలి, ప్రతి వీడియోస్ వస్తుంటాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు బర్డ్స్ కావాలంటే పైన రెస్టారెంట్ నెంబర్ వస్తుంది, వాటిపై వాట్సాప్ చేయండి. కాల్ చేయకూడదు. ఎక్కువగా బర్డ్స్ ఉంటే, అది కూడా 500 కిలోమీటర్ లోపల ఉంటే నేను బర్డ్స్కి పంపుతాను. ఇంకా 20 పేర్స్ మీద ఉంటే నేను ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను. 1 పేర్, 2 పేర్, 5 పేర్స్ వాళ్ళు నాకు మెసేజ్ కూడా చేయకండి. మీకు వచ్చి తీసుకోవచ్చు ఎన్ని పేర్స్ కావాలి. అది మాటికి అదే క్వశ్చన్ చేస్తారు చాలామంది, అన్న 1 పేర్ ఎంత అటు. ఆల్రెడీ నేను బర్డ్స్ యొక్క ప్రైస్ వెయిట్ చేశాను. అది మీకు వీడియో యొక్క లింక్ మీద ఐ బటన్లో ఇస్తాను. ఆ వీడియో యొక్క లింక్ చూడండి. నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క ప్రైస్ ఎలాంటి ఉన్నది, ఏ బర్డ్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రైస్ అనేది ఎంత వస్తుంది అని. ఇప్పుడు చూడండి, జావా స్పారో చాలా మంచి కలర్స్ నా దగ్గర ఉన్నాయి. జావా స్పారో ఇందులో మీకు ఆల్బినో ఉన్నది, గ్రే, ఫౌన్, ఇంకా సిల్వర్, పైడ్, చాలా మంచి కలర్స్ జావా స్పారో ఉన్నాయి. చూడండి, వాళ్ళకి సాఫ్ట్ ఫుడ్లో నేను పెసర్లు, గోధుమలు, శనగలు మొదటి మిక్స్ చేసి నానబెట్టిన తర్వాత మార్నింగ్ సమయం అందులో కొద్దిగా బాయిల్ చేసిన ఎగ్ కూడా వేసి ఇచ్చాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న బర్డ్స్కి నేను చాలా మంచి సాఫ్ట్ ఫుడ్ ఇస్తుంటాను. ఎందుకంటే అందువల్ల అవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా మన బర్డ్స్కి మనం వాటి యొక్క కాళ్ళని కానీ కేజ్ ఎప్పటికీ కూడా క్లీన్ ఉంచాలి. చూడండి, నా కాళ్ళని ఎప్పుడు కూడా నేను క్లీన్గా ఉంచుతాను. బర్డ్స్ మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, మంచిగా బ్రీడింగ్ చేయాలి. ఇది కూడా చాలా అవసరం. చూడండి, చాలా మంచి కలర్స్లో ఉన్నాయి నా దగ్గర. బిల్డప్ పేర్స్కి నేను రింగ్స్ కూడా వేశాను. ఒకవేళ మీకు బర్డ్స్ కావాలంటే పైన రెసిడెంట్ ఉన్న నెంబర్స్ వాటికి వాట్సాప్ చేయండి. 1 పేర్, 2 పేర్స్ వాళ్ళు స్వయంగా వచ్చి తీసుకోవచ్చు. 5 పేర్, 10 పేర్స్ కూడా తీసుకోవచ్చు. చూడండి, వాళ్ళకి మీకు నచ్చిన బర్డ్స్ ఏదైనా కానివ్వండి, అది ఇస్తాను చాలా తక్కువ ప్రైస్లో. ఇప్పుడు చూడండి, ఈరోజు మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. చాలా మంచిగా జావా స్పారో కాలేజీలో బ్రీడింగ్ చేస్తాయి. చాలామందికి వీటి గురించి తెలియదు. ఇది చాలా మంచిగా కాలేజీలో బ్రీడింగ్ చేస్తుంటాయి. ఇంకా ఇవి చూడడానికి చాలా మంచిగా బ్యూటిఫుల్ కలర్స్లో ఉంటాయి. ఇంకా వీటి యొక్క సౌండ్ కూడా చాలా మంచిగా ఉంటుంది జావా స్పారోది. చూడండి, వాళ్ళ కోసం నేను మన రైస్ కూడా వేశాను. మన దగ్గర ఇప్పుడు కట్టల్ ఫిష్ బౌన్ కూడా అవైలబుల్ ఉన్నది. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి. చాలా తక్కువ ప్రైస్. ఎందుకంటే మన బర్డ్స్ కోసం ఇది కాల్షియంతో కూడినది కట్టల్ ఫిష్ బౌన్. ఇది చాలా అవసరం. కట్టల్ ఫిష్ బౌన్ కానీ కాల్షియం బ్లాక్ కూడా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం బ్రీడింగ్ ప్రోగ్రెస్. ఒకటే నెంబర్ కుండలో మీకు చూపిస్తాను ఎన్ని ఎగ్స్ ఉన్నాయో, చిక్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒకటే నెంబర్ కుండలో మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ ఒక క్వాలిటీ చాలా మంచిగా ఉంది. చూడండి, మొత్తం ఎగ్స్ అయితే ఫటాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఎగ్స్ ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు. ఎందుకంటే నా దగ్గర జావా స్పారో తక్కువ అంటే 7 వరకు ఎగ్స్ వేస్తాయి, ఎక్కువ అంటే 12 వరకు ఎగ్స్ వేస్తాయి. ఇప్పుడు చూడండి, నెంబర్ 2లో అయితే నెస్టింగ్ కూడా చేసుకోలేదు. అంటే ఈ కుండని ఏ బర్డ్స్ కూడా సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు చూద్దాం నెంబర్ 3 కుండ చూసాము. నెంబర్ 3 కుండలు చూడండి, దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి. ఎన్ని ఎగ్స్ ఉన్నాయి కొద్దిగా మీకు నెక్స్టింగ్ కూడా జరిపి చూపిస్తాను. ఎందుకంటే జావా స్పారో ఒక బ్లడ్ లైన్ చాలా మంచిగా ఉన్నాయి, చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇదిగోండి, ఇందులో మొత్తం 5 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఫీమేల్ అనేది ఎగ్స్ వేయచ్చు. ఎందుకంటే మన బర్డ్స్ అనేది బ్రీడింగ్ చేయడానికి కాల్షియం ఎంతో అవసరం. దానికోసం కటల్ ఫిష్ బౌన్ కూడా కాల్షియం బ్లాక్ కూడా ఉంచాలి. అందువల్ల చూడండి, నా దగ్గర బర్డ్స్ ఎక్కువగా ఎగ్స్ వేస్తాయి. దానికి కారణం నేను వాటికి కావాల్సిన కటల్ ఫిష్ బౌన్ కాల్షియం బ్లాక్ ఎప్పుడు కూడా వాటి కేజ్లో ఉంచుతాను. ఇప్పుడు చూడండి, దాని కింద కుండలు చూడండి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి, మొత్తం నెక్స్ట్ జరిపి చూపిస్తున్నాను. చూడండి, ఒక్క ఫీమేల్ దీనిలో చూడండి మొత్తము 10 నుంచి 11 ఎగ్స్ వరకు ఉన్నాయి. చూడండి, మొత్తం నెక్స్ట్ చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తున్నాయి. మీకు కూడా కటల్ ఫిష్ బౌన్ కావాలని చెప్పండి. చాలా తక్కువ ప్రైస్లో కటల్ ఫిష్ బౌన్, మొత్తం డ్రై కటల్ ఫిష్ బౌన్ ఉన్నది. ఇంకా చాలా మంచి సైజులో కటల్ ఫిష్ బౌన్, ఇంకా కాల్షియం బ్లాక్ మనమే స్వయంగా తయారు చేస్తామని తయారు చేసే కాల్షియం బ్లాక్లో విటమిన్, మినరల్స్ మరియు కాల్షియం అన్నీ ఉంటాయి. దీనివల్ల బర్డ్స్ ఫీమేల్ హెల్తీగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఎగ్స్ వేస్తాయి. దానికి కారణం చూడండి, ఇదే మీరు చూడండి ఎలా ఫీమేల్ అనేది ఎగ్స్ వేస్తుంది. మొత్తం 10 ఎగ్స్ దీనిలో ఉన్నాయి. చూడండి, అన్ని ఎగ్స్ చూడండి ఇంత ఫర్టైల్ ఉన్నాయి. మొత్తం వైట్ కలర్లో ఎగ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇవి అన్ని ఎగ్స్ ఫర్టైల్ ఉన్నాయి. ఇందులో అన్ఫర్టైల్ ఎగ్స్ ఏవీ లేదు. ఇందులోకి అన్ని చిక్స్ రావచ్చు. ఎందుకంటే క్వాలిటీ చాలా మంచిగానే ఉన్నది ఎగ్స్. నెంబర్ 4 కుండలో నెంబర్ 5 కుండ నేను ఇక్కడ నుంచి తీసేసాను. ఇప్పుడు చూడండి, ఎందుకంటే నేను ఇంకొక జావా బజ్జీస్ కళ్ళను తయారు చేశాను, అందులో ఈ కుండ నేను పెట్టేశాను. ఇప్పుడు చూడండి, నెంబర్ 6 కుండ. నెంబర్ 6లో కూడా చూడండి ఎగ్స్ ఉన్నాయి. ఇందులో కూడా చూడండి చాలా ఎగ్స్ ఉన్నాయి. నెంబర్ 6లో కూడా మీకు చూపిస్తాను. చూడండి, చాలా మంచి ప్రోగ్రెస్.
ఎందుకంటే బర్డ్స్ హెల్దీగానే ఉంటే వాటి యొక్క బ్లడ్ లైన్ మంచిగా ఉంటే అవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇలాంటి బర్డ్స్ తీసుకుంటే మీ దగ్గర కూడా 100% మంది బ్రీడింగ్ చేస్తాయి. అందుకోసం ప్రతిసారి చెప్తుంటారు మన దగ్గర ఉన్న బర్డ్స్ అనేది చాలా తక్కువ ప్రైస్ ఉన్నది, ఇంకా క్వాలిటీ అనేది చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. ఇలాంటి క్వాలిటీ బర్డ్స్ అయితే మీకు బయట దొరకడం కష్టం. చూడండి ఎన్ని ఎగ్స్ వేసింది ఇందులో, మొత్తము ఒక 11-12 ఎగ్స్ వరకు దీనిలో కూడా ఉన్నాయి. చూడండి ఇందులో చూడండి మొత్తం 11 ఎగ్స్ ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి. ప్రతి కుండలో చాలా చాలా అంటే చాలా మంచి ఇందులో కూడా ఎగ్స్ ఉన్నాయి. అన్ని ఎగ్స్ వైట్ కనిపిస్తున్నాయి, మొత్తం ఫటాల్ ఎగ్స్ కనిపిస్తున్నాయి. చూడండి ఇందులో కూడా అన్ఫటాల్ ఎగ్స్ కనిపిస్తున్నాయి, అన్నీ వైట్ కలర్ ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్, చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తున్నాయి బర్డ్స్ అయితే. ఇప్పుడు చూద్దాం నంబర్ 7 కుండ. దీనిలో చూడండి 2 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఫీమేల్ అనేది ఎగ్స్ వేయచ్చు. ఇప్పుడు చూద్దాం దాని కింద ఉండకుండా నంబర్ 8వ నంబర్ కుండ. దీనిలో చూద్దాం ఎన్ని చిక్స్, దీనిలో చిక్స్ ఉన్నాయి. చూడండి దీనిలో మొత్తం 3 చిక్స్ ఉన్నాయి, ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి. చాలా స్మాల్ చిక్స్. దీనిలో 1 డే బేబీ కూడా కనిపిస్తుంది. దీనిలో 1 డే 2 డే బేబీస్ ఉన్నాయి దీనిలో. చూడండి చాలా మంచి ప్రోగ్రెస్ దీనిలో కూడా. ఇప్పుడు చూద్దాం నంబర్ 9 కుండ చూద్దాము. నంబర్ 9లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో మీకు చిక్స్ ఉన్నాయి చూపిస్తాను. చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి. దీనిలో కూడా చూడండి ఇప్పుడే దీనిలో 3 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా 2 బేబీస్ ఉన్నాయి. చూడండి జావాస్పరి ఒక బేబీ ఈరోజు వచ్చినట్టు ఉన్నది. ఎగ్స్ చూడండి పక్కకే ఉన్నది, సగం పడేసి ఉన్నది. 2 బేబీస్ ఉన్నాయి, ఇంకా 3 ఎగ్స్ ఉన్నాయి. చూద్దాం నంబర్ 10 కుండ. దీనిలో చూడండి మొత్తము 7 ఎగ్స్ దీనిలో కూడా ఉన్నాయి నంబర్ 10లో. చూద్దాము నంబర్ 11 కుండ. 11వ నంబర్ కుండలో చూద్దాము ఎన్ని ఎగ్స్ ఉన్నాయో, చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా చూడండి మొత్తం చిక్స్ బయటికి వచ్చేసాయి. మొత్తం నెస్టింగ్ చూడండి మొత్తం చెడిపోయింది, ఇంకా అవి నెస్టింగ్ చేసుకుని ఇంకా దానిలో బ్రీడింగ్ చేస్తాయి. నంబర్ 12లో చూద్దాము. నంబర్ 12లో కూడా ఎగ్స్ వచ్చేసాయి. దీనిలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి కొద్దిగా నెస్టింగ్ జరిపి దీనిలో కూడా మీకు చూపిస్తాను. చాలా మంచి ప్రోగ్రెస్ అండి మొత్తం జావాస్పేర్లో. మీకు ఒకవేళ బ్రీడింగ్ పేస్ కూడా కావాలంటే బ్రీడింగ్ పేర్ కూడా చేశాను నా దగ్గర. బ్రీడర్ పేస్కి నేను రింగ్స్ కూడా వేశాను. మీకు నచ్చిన బర్డ్స్ యొక్క రింగ్స్ కూడా ఉన్నాయి, దానిలో రింగ్స్ బర్డ్స్ ఇచ్చేసాను చాలా తక్కువ ప్రైస్లో. జావాస్పేరో చూడండి చాలా మంచి బ్రీడింగ్ చేసే బర్డ్స్ మన దగ్గర. అన్ని బర్డ్స్ ఏదైనా బర్డ్ తీసుకోండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్, కాక్టైల్, జావాస్పేరో, ఫించెస్, అన్ని బర్డ్ బజ్జీస్ చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. నంబర్ 13లో ఇంకా ఎగ్స్ వేయలేదు. నంబర్ 14 కూడా చూద్దాం. 14 నంబర్ కూడా చూడండి. దీనిలో చాలా అంటే చాలా చిక్స్ ఉన్నాయి. చూడండి దీనిలో దగ్గర 7 వరకు చిక్స్ ఉన్నాయి. దీనిలో చూడండి ఇటు సైడ్ మనకు 2 గ్రే కలర్లో వస్తుంది, ఒక వైట్లో వస్తున్నాయి చిక్స్. దీనిలో చూడండి ఇటు మూలకు కూడా ఉన్నాయి. మొత్తం ఒక 7 వరకు దీనిలో 8 దీనిలో మొత్తం 8 ఉన్నాయి. చూడండి దీనిలో ఒక చిక్స్. ఇందులో 2 మనకు పైడ్లో వస్తున్నాయి, వైట్ పైడ్లో. మిగిలినాయి మొత్తం 6 గ్రే కలర్స్లో వస్తున్నాయి. చూడండి నంబర్ 15 కుండ చూద్దాము. దీనిలో ఫీమేల్ ఒక ఎగ్ వేసింది, ఇంకా త్వరగా ఇంకా ఎగ్స్ వేస్తుంది దీంట్లో. నంబర్ 15. నంబర్ 16వ నంబర్ కుండ చూద్దాము. నంబర్ 16లో చూడండి మొత్తం నెక్స్టింగ్ అయితే తీసేసాయి దీనిలోకి వెళ్ళి. దీనిలో నెక్స్టింగ్ చేసుకోలేదు నంబర్ 16లో. నంబర్ 17వ నంబర్ కుండ చూద్దాం మనం. నంబర్ 17 నంబర్లో చూడండి దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. చిక్స్ దీనిలో చూడండి చిక్స్ కూడా ఉన్నాయి, ఇంకా దీనిలో కొన్ని ఎగ్స్ ఉన్నాయి. కానీ అవి అయితే ఎగ్స్ అయితే అన్ఫర్టైల్ ఎగ్స్ అయిపోయినాయి. ఎందుకంటే ఇంత పెద్ద చిక్స్ అయిన తర్వాత దానిలోకి వెళ్ళి ఎగ్స్లోకి వెళ్ళి చిక్స్ అలాంటివి ఎగ్స్ అనేవి అన్ఫర్టైల్ ఎగ్స్ అయిపోయినాయి, డెడ్ అండ్ సెల్ అయిపోయినాయి కొన్ని ఎగ్స్. ఇప్పుడు చూద్దాము దాని కింద ఉన్న కుండ 18 నెంబర్ కుండాలో చూద్దాము. దీనిలో చూడండి మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు. మీకు తెలిసిందే నా దగ్గర బర్డ్స్ ఎలా ఎగ్స్ వేస్తాయి, ఇంకా ఎగ్స్ వేయచ్చు ఫీమేల్. నంబర్ 19 నెంబర్ కుండ చూద్దాము. నంబర్ 19 నెంబర్ చిక్స్ బయటకి అయితే వచ్చేసాయి. ఇలా చూద్దాము. ఇంకా చూడండి దీనిలో ఒక ఎగ్ ఉన్నది, ఇంకా ఫీమేల్ త్వరగా ఎగ్స్ వేయచ్చు. నంబర్ 20 నెంబర్ కూడా చూద్దాం. చూడండి దీనిలో ఒక చిక్స్ అన్నీ బయటికి రావడానికి రెడీగా ఉన్నాయి. దీనిలో చూడండి ఒకటి ఫౌన్ కలర్ ఉన్నది, ఒకటి ఫౌన్, మనకు ఒకటి అల్బినో, ఇంకోటి మనకు చూడండి 2 కూడా అల్బినో ఉన్నాయి. దీనికి మీకు తొందరగా ఆలోచిస్తారు ఇందులో కొద్దిగా బ్లాక్ కలర్ మచ్చ మీద ఉన్నది అల్బినో ఎలా అంటుండ్రు అని. ఎందుకంటే ఇవి చీక్స్ ఉన్నాయి, దానికి ఇట్లా బ్లాక్ కలర్ది బ్యాక్ సైడ్లో మచ్చ ఉంటుంది. ఆ తర్వాత అవి అడల్ట్ అయిన తర్వాత ఫెదర్స్ పోయి కొత్తగా అది అల్బినో కలర్లో వచ్చేస్తుంది. చాలామందికి డౌట్స్ ఉంటాయి, అది కూడా చెప్పిస్తున్నాం. ఎందుకంటే అన్న చూసి మరి అల్బినో ఎందుకు చెప్పారని. ఎందుకంటే బర్డ్స్ ఒక చిక్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ఫెదర్స్ కొద్దిగా వేరేగా ఉంటాయి. ఆ తర్వాత అవి మంచిగా అడల్ట్ అయిన తర్వాత వాటి యొక్క ఫెదర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇంకా సిల్వర్లో కూడా చేంజ్ అవుతాయి. చాలామంది ఆలోచిస్తారు సిల్వర్ కలర్లో కూడా ఎలా అంటారని. దీనిపై ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. మన బర్డ్స్ ఒక చిక్స్ని చూసి మనము బజ్జీస్లో కానివ్వండి,
మన జావా స్పారోలో ఎలా మనం కలర్స్ని చూసి వాటి యొక్క ఫెదర్ని చూసి చెప్పచ్చు. కాక్టైల్లో కూడా కానివ్వండి. ఇంకా రెడ్ ఐస్ ఎలా ఉన్నాయి, రెడ్ ఐస్ మనం ఏ కలర్ వస్తుందని చెప్పేసి ఎలా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. దీనిపై ఇంకొక వీడియో చేసి చూపిస్తాను, చూడండి. చాలా అంటే చాలా మంచిగా బిల్డప్ వేసుకున్నాయి. వాటి యొక్క సైజ్ కూడా చూడండి జావా స్పారో మన దగ్గర. ఇంకా బర్డ్స్ ఎంత హెల్దీగా ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి అది చూడండి. చాలామంది దగ్గర ఇలాంటి బర్డ్స్ అనేవి మీకు దొరకవు. ఇంత హెల్దీ ఉన్న బర్డ్స్ చూడండి, ఎంత హెల్దీ బర్డ్స్ ఉన్నాయి. ఒక్క బర్డ్స్ కూడా మీకు ఇలా డల్గా ఇలా కూర్చుండి కనిపిస్తుంది మన దగ్గర. అన్ని బర్డ్స్ హెల్దీగా యాక్టివ్గా ఉన్నాయి. ఎందుకంటే మనం వాళ్ళకి అలా ఉంచాము, వాటికి కావాల్సిన టైం టు టైం ఇస్తూ ఉంటాం. ఇంకా వాటికి మంచిగా సాఫ్ట్ ఫుడ్ నేను ఇస్తూ ఉంటాను. ఇంకా బర్డ్స్కి అన్ని విధాలుగా సౌకర్యం ఇస్తుంటాను. దానివల్ల బర్డ్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇలాంటి బర్డ్ తీసుకుంటే మీ దగ్గర కూడా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం.